ఎన్నో విశిష్ట కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాను. మీ నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. మనందరికీ సుపరిచితులు, మనందరం దైవంగా భావించే వ్యక్తి శివప్రసాద్ గురువుగారు నాతో పాటు ఉన్నారు. మనకి మే మొదటి నుంచి అంటే మే ఫస్ట్ నుంచి నర్మదా నది పుష్కరాలు అనేవి మొదలవుతున్నాయి. అసలు పుష్కరాలంటే ఏమిటి? దాని యొక్క ప్రాధాన్యత, దాని విశిష్టత ఏమిటి? అప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయడం వల్ల మనకి సత్ఫలితాలొస్తాయి? ఈ విషయాలన్నీ కూడా కొన్ని వీడియోస్ ద్వారా మీ ముందు చేయబోతున్నాను. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా ఈ పుష్కరాలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. దానికి సంబంధించిన సవివరంగా మీకు వివరించడం జరుగుతుంది విషయాలన్నీ కూడాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, నర్మదా నది పుష్కరాలొస్తున్నాయి కదా! అసలు ఏమిటి పుష్కరాల యొక్క ప్రాధాన్యత ఏమిటి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పుష్కరాలు, పుష్కరము అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరం అనేటి 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరము అనేటువంటిది రావటం జరుగుతుంది. అంటే గురువు ప్రవేశించటము అనేటువంటి. ప్రతి వాళ్లకు గురువు ఒక అనుగ్రహము చాలా అవసరము. ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా. అందువలన గురువు తర్వాత దైవం అంటాం. గురుదేవో భవ అయిన తర్వాత దైవాన్ని ఆరాధిస్తారు. మామూలుగా ఈ పుష్కరాలు అనేటువంటివి మామూలుగా అందరికీ తెలిసిన గంగా నది పుష్కరాలు, కృష్ణా నది పుష్కరాలు, తుంగభద్రా నది పుష్కరాలు, ఇలా ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరం అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు నదులకు అనేక రకాల గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి నదులు, ఈ నదుల యొక్క పుష్కరాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. పుష్కరము రావటం అనేటువంటిది కూడా ఒక 12 రోజుల పాటు మళ్ళీ ఉంటుంది. 12కు చాలా ప్రాధాన్యత. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 రోజులు 12 రోజులు ఉంటాయి. ఈ 12 రోజులు మే 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు అని చెప్పాం. మన పంచాంగంలో కూడా శ్రవణంలో నిన్న మాట్లాడడం జరిగింది, చెప్పాం. నర్మదా నది యొక్క గొప్పతనము ఏమిటి? ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి నర్మదా నది యొక్క గొప్పతనము అంటే మనము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది అనటానికి నిదర్శనం. ఓకే. ఒక నా భావన ఏమిటంటేనమ్మా, ఈ శివలింగాలు, బాణలింగాలు, తర్వాత అర్ధనారీశ్వర లింగమని ఇలాంటి విశేషమైనటువంటి లింగాలు అన్నీ కూడా నర్మదా నదిలోనే దొరుకుతాయి. నర్మదా నది చాలా కొంచెము మధ్యలోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి తీసుకురావటం జరుగుతుంది. అక్కడ ఆ ప్రజ్ఞ విశేషముగా తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. మామూలుగా ఆ నీళ్లల్లోనే ఆ శివలింగం అనేటువంటివి ఉంటాయి. పుట్టడమే అక్కడ, పుట్టుక అక్కడ జరుగుతుంది పరమేశ్వరుడి యొక్క. తర్వాత మనము దానిలను తీసుకొని వచ్చిన తర్వాత మనము పానమట్టం అది తయారు చేసుకొని శివలింగము అని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కానీ చాలా విశేషమైనటువంటి లింగాలు అక్కడ చూస్తే మనము లింగాలు నిజానికి ఒక్కొక్కటి దొరికిండేటువంటివి ఇట్లా చూస్తూ ఉంటాము కదా, పరమ సంతోషముగా అనిపిస్తుంది. పరమేశ్వరుడు నిరంతరము కొలువై ఉన్నటువంటిది కాబట్టే కదా అక్కడ లింగాలు దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకవు కదా, ఇంకెక్కడ దొరకవు. పుట్టుక అక్కడ. ఇది తయారు చేస్తే వచ్చేటువంటిది కాదు. ఆ లింగాలు అన్నీ కూడా మనము సాలగ్రామాలు అంటాం మనం నిజానికి. మొదట వీటన్నిటినీ సాలగ్రామ లింగాలు అని మనం పేరు.
పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటే ఒక చోట ఎరుపుగాను ఒక చోట అంతా కూడా మళ్ళా ఇదిగాను ఉంటుందన్నమాట. అది అర్ధనారీశ్వరుడు అని. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క కలయిక ఉండేటువంటివి కూడా ఉంటాయి. కొన్ని చాలా తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లటివి దొరుకుతాయి, కొన్ని మన బంగారు వర్ణముతో కూడినటువంటివి దొరుకుతాయి. ఇంకా ఇదేమిటి అదేమిటి అనేటువంటిది ఏముంది? పరమేశ్వరుడు సర్వాంతర్యామి కదా, అందువలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము అక్కడ ఖచ్చితముగా ఉంది అనటానికి ఒక ప్రామాణికము. అటువంటి నర్మదా నది ఇక్కడ శాస్త్రంలో ఏమి చెప్తున్నారు అంటే, వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగాదేవి అక్కడ ప్రవేశిస్తుందంట నర్మదలోకి. అంటే పరమేశ్వరుడి నెత్తి మీద ఉండేటువంటి గంగాదేవి, మనము గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కొర మనం చెప్పుకుంటున్నాం మంత్రంలో. గంగా అంటే ఈ నదులన్నీ నదుల యొక్క ఇది ఇక్కడ వచ్చి చేరునుగాక అని కలశ పూజ చేసుకుంటాం, ఏ పూజ చేసుకున్నా. అలాంటిది పరమేశ్వరుడి యొక్క మరి శిరస్సును దాల్చినటువంటి గంగాదేవి ఈ వైశాఖ శుద్ధ సప్తమి నాడు అక్కడ చేరుతా, అంటే ఈ నదీ పుష్కరాలు రావటానికి ఒక ఇది. అటువంటి దాంట్లో మనము ఆ సందర్భముగా అక్కడ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? అక్కడ స్నానము చేస్తే మనము మనలాంటి వాళ్ళమందరము కూడా అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, అదే పనిగా వెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి కోరిక వాళ్ళది, తప్పు లేదు కదా. అలా వెళ్ళి అక్కడ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ధనధాన్య వృద్ధి అన్నాడు, ఆరోగ్యము అన్నాడు. నర్మదా నది పుష్కరాలలో ఇప్పుడు మనం అక్కడ స్నానము చేస్తే ఈ సందర్భముగా, ఈ పుష్కరాల సందర్భముగా చేస్తే ఇంకా చితాభస్మము కలిపితే శాశ్వత కైవల్యము అని కూడా అన్నాడు. అక్కడ అది చెప్తున్నాడు. అందువలన ఈ నర్మదా నది పుష్కరాలు మే 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా ఉంటున్నాయి కాబట్టి దాదాపు ఈ 12 రోజుల పాటు ఉంటాయి కనుక తప్పకుండా అందరూ కూడా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి మనము మానవాళి అందరూ వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళి స్నానం ఆచరించి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా పొందుదురుగాక అనేది. అయితే చేసుకోకపోతే మరి చేసుకోలేని నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, మరి వెళ్ళలేని వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? అసలు వెళ్ళలేని వాళ్ళు ఒకటి, స్నానం ఆచరించేటప్పుడు మనం ఏదన్నా నియమాలు పాటించాలా? ఎలాంటి నియమాలు? మామూలుగా శాస్త్రంలో ఏం చెప్పినారంటేనమ్మా, మనము ఇంట్లో లోపల బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా గంగాదేవిని, యమునను, సరస్వతిని దీనిని తలుచుకొని మనం స్నానం చెయ్యాలి అని చెప్పారు. అటువంటి గంగలో ఇటువంటి పవిత్రమైనటువంటి జలముతో నేను స్నానం చేస్తున్నాను అనేటువంటిది. అసలు స్నానం చేసేటప్పుడు మామూలుగా ఏమీ మనము సహజముగా ఏదో ఒక వస్త్రం అడ్డం పెట్టుకొని చెయ్యాలి అనేటువంటిది ఉన్నది సాంప్రదాయం. సహజంగా స్నానం చేస్తూ ఉన్నప్పుడు, స్నానము చేస్తూ ఉన్నప్పుడు ఈ దీనిలలో అద్దాలు, మిర్రర్స్ అవి ఉంటాయి, ఆ వాటిల్లో చూసుకోకుండా చేయటం అనేటువంటిది అవసరం. అలా స్నానం చేసేటప్పుడు ఏది మాట్లాడకుండా మామూలుగా దైవస్మరణ చేస్తూ చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నాడు. అలాగే భోజనము చేసేటప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూ తింటూ ఉంటారు. అది ఇంకొక కార్యక్రమంలో చెబుదాం, ధర్మ సందేహాల కార్యక్రమంలో మాట్లాడదాం. అలా వేరే ఏ దాని మీద శ్రద్ధ ఇది లేకుండా చేరాదు.
ఉమ్, అందుకని స్నానము చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంట్లో మామూలుగా స్నానం చేస్తున్నా కూడా ఉమ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ పుష్కర సమయములో మనం ఇంట్లో చేస్తున్నా ఉమ్, నర్మదా నదిని ఒక్కసారి తలుచుకొని చేసుకున్నా కూడా పుణ్యమే. ఓకే. శ్రీశైల శిఖరము దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని ఎట్లయితే చెప్పినారో, శిఖరాన్ని చూస్తేనే ఉమ్, నీకు మళ్ళీ జన్మ లేదు అని ఎలాగైతే అన్నారో, ఉమ్, మరి దైవ దర్శనం అయితే అని కాదు కదా దాని అర్థం. శిఖరాన్ని చూస్తేనే ఉమ్, స్మరణ మాత్రేనా అని అనుకుంటున్నాం కదా మనం. అవును. స్మరించినా కూడా సంతోషమే కదా, ఉమ్, ఉమ్, కొంతలో కొంత ఉమ్, మేలు జరుగుతుంది కదా. ఉమ్, అందువలన వెళ్ళలేని వాళ్లకు ఈ నర్మదా నదీ పుష్కరాల సమయములో ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే ఈ 12 రోజుల పాటు కూడా లేచి ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నర్మదా నదిలో నేను స్నానము చేస్తున్నాను అనేటువంటి భావన అనుకొని నర్మదా నదిని తలుచుకొని పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటే ఉమ్, నర్మదా నదికి పోయి చేసినట్టే. ఓకే. వెళ్ళలేని వాళ్ళకు వాళ్లకు అయితే వెళ్ళగలిగిన ఉమ్, వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చును. అయితే గురువుగారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే నదికి వెళ్ళి కొంతమంది నీరు ఒక బాటిల్లో కానివ్వండి అలా నీరు తీసుకొస్తూ ఉంటారు. అవి తీసుకొచ్చి మనం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్‌లో కలిపి చేస్తూ ఉంటారు. అలా చెయ్యొచ్చు అంటారా అసలు? కలుపుకోవచ్చు వెళ్ళిన వాళ్ళు తెచ్చుకొని. హ్మ్. అది ఒక నిజానికి అక్కడి నీళ్లు తీసుకొని రావటం అనేటువంటిది అంత ఇది కాదు. హ్మ్. అక్కడ చేసి రావటం వరకే. హ్మ్. వీళ్ళు ఏమిటంటే రాలేని వాళ్ళు ఉన్నారు గదా ఇంట్లో పెద్దవాళ్ళు. ఆ నీళ్లు తెస్తే చల్లుకుంటే మేలు గదా, పుణ్యము అనేటువంటి భావనతో తెస్తుంటారు. హ్మ్. తెచ్చుకోవచ్చు, చల్లుకోవచ్చు. హ్మ్. అది ఏమి తప్పు ఏమీ కాదమ్మా. హ్మ్. ఎందుకంటే నదిలో ఎంతమంది మనము దీంట్లో ఎప్పుడూ గూడా ఒకటి ప్రశ్నార్థకమే. హ్మ్. ఇప్పుడు మనము వెళ్ళినప్పుడు ఎంతో కొంత తెలిసో తెలియకో ఏదో ఒక ఇది చేసుంటాం. హ్మ్. మరి నదిలో నదీ స్నానము చేస్తూ ఉన్నప్పుడు మరి మన యొక్క ఇది మలినము దాంట్లోకి పోతూ ఉన్నట్టా, దాని పవిత్రత మనకు అంటుకుంటున్నట్టా అనేటువంటి భావన చాలామందికి ఉంటుంది. హ్మ్. కానీ గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, కృష్ణ, హ్మ్. గోదావరి నదీమ తల్లులు అందరూ కూడా అన్నీ గూడా ఈ హ్మ్. నదులన్నీ కూడా హ్మ్. ఎన్ని లక్షల కోట్ల మంది స్నానము ఆచరించినా నీటిని ప్రక్షాళన చేసేటువంటి గుణమే ఉంది తప్ప అవి అపవిత్రమవుతాయి అనేటువంటిది లేదు. ఓకే. ఈ పుష్కరాల వలన ఇంకా ఏమవుతుంది అంటే, అందుకనే పుష్కర ఘాట్లల్లో హారతి ఇచ్చి హ్మ్. చేసేటువంటి దానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి. హ్మ్. దేవాలయాలు ఉన్నప్పుడు చాలా కోట్ల జనాభా భక్తకోటి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని వస్తాం అవును. దేవుడికి. హ్మ్. మరి ఇంతమంది పోయి స్వామిని దర్శనము చేసుకుంటూ ఉన్నప్పుడు మరి స్వామి కూడా అందుకే బ్రహ్మోత్సవాలు అనేటువంటి సందర్భములో ఆలయ సంప్రోక్షణ అనేటువంటిది ఒకటి జరుగుతుంది అవును. మంత్రోచ్చారణతో, వేద హ్మ్. మంత్రాలతో అది జరుగుతుంది. ఆ హ్మ్. ఇది చేసేటువంటి సంప్రోక్షణ చేయవలసినటువంటి అవసరం ఏమిటి అంటే ఎప్పటికప్పుడు దాని యొక్క పవిత్రతను పెంచుకోవటానికి. హ్మ్. అలాగే ఇవాళ కాశీలో అయినా లేకపోతే మన ఇంకొక చోట అయినా అన్ని చోట్ల గూడా హారతి గంగా హారతి ఎందుకు ఇస్తున్నారు అంటే హారతి ఇవ్వటము వలన గంగాదేవి గూడా సంస్కరింపబడటం అనేది జరుగుతుంది. అగ్ని వలననే సంస్కరణ గదా! హ్మ్. ఎందుకు ఇస్తున్నట్టు అక్కడ? ఒక చిటికెడు పసుపు వేయమని మనవాళ్ళు తీసపోయి పొట్లాలు పొట్లాలు ప్యాకెట్లు ప్యాకెట్లు వేస్తూ ఉంటారు. అవును. ఒక పువ్వు మాత్రమే వెయ్యాలి అన్నారు. హ్మ్. ఒక పువ్వు. పువ్వులు అన్ని తీసపోయి దోసెడుతో వేసి చేయమని ఎక్కడ చెప్పలేదు శాస్త్రం. హ్మ్. ఒక చిటికెడు పసుపు, హ్మ్. కొద్దిగా పువ్వు అంతే. ఒకే పువ్వు వేసి నదికి మనము దండం ఆ పెట్టుకోవాలి. నదీమ తల్లికి మనము నమస్కారం చేసుకోవాలి అని శాస్త్రములో చెప్పబడి ఉన్నది తల్లి. హ్మ్. అందువలన ఈ నర్మదా నది పుష్కరాల యొక్క విశేషము దీని యొక్క సారాంశం.
అయితే గురువుగారు ఇంకొక విషయం ఏమిటంటే చాలా మందికి 12 రోజులు ఉంటాయి కదా! ఏ రోజు వెళ్ళాలి? ఏ రోజు వెళితే విశిష్టత ఉంటుందని ఒకటే రోజు చాలా మంది వెళ్ళిపోవడం. అటు గవర్నమెంట్‌కి గానివ్వండి, ఇటు సదుపాయాలు కల్పించే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. అలా ఏం లేకుండా 12 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చంటారా? 12 రోజులు అంటున్న కారణం అదే గదమ్మా! హ్మ్. అప్పుడు మొదటి రోజు ప్రారంభమైన రోజుల దగ్గర నుంచి 12వ రోజు సంపూర్ణమయ్యేటువంటి రోజు వరకు గూడా పవిత్రమే. 12 రోజులు పవిత్రమే. 12 రోజులు వెళ్ళొచ్చు. హ్మ్. 12 రోజులలో ఎప్పుడైనా వెళ్ళవచ్చును. హ్మ్. చివరి నిమిషములో చేసుకున్నా గూడా పుణ్యప్రదమే. హ్మ్. అది ఏదో ఇంగ రెడీగా ఉండి ఉదయాన్నే మనం ఇప్పుడు చేసుకుంటేనే చేసుకున్నట్టు, అది హ్మ్. మొదటి రోజు చేసుకుంటేనే చేసుకున్నట్టు, చేసుకున్నట్టు. అవును. దాంట్లో సోమవారం వచ్చింది అంటే సోమవారం అయితేనే, అవును. మంగళవారం అయితే అట్లా ఏమీ లేదు తల్లి. హ్మ్. హ్మ్. 12 రోజుల పాటు పుష్కరాలు అని ఎప్పుడైతే అంటామో, హ్మ్. 12 రోజులలో మొదటి రోజు నుంచి 12వ రోజు చివరి నిమిషము వరకు గూడా దాని యొక్క పవిత్రత ఎప్పుడైనా చేసుకోవచ్చును. హ్మ్. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు అవును. వరకు జరుగుతాయి. హ్మ్. ఒక వారం రోజుల పాటో, 10 రోజుల పాటో, 12 రోజుల పాటో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. హ్మ్. బ్రహ్మోత్సవాలలో బ్రహ్మోత్సవం అనేటువంటిది మనం అనుకుంటూ ఉన్నప్పుడు, ఏ రోజు చేసుకున్నా పుణ్యప్రదమే గదా! అవును. మరి మిగతా రోజుల్లో చేసుకునేటువంటిది లేదా అంటే దానికది పుణ్యమే. హ్మ్. ఇప్పుడు పుట్టినరోజు అంటే సంవత్సరానికి ఓసారి వస్తుంది. విశేషంగా చేసుకున్నాం. మిగతా రోజులందరూ వీడితో ప్రమేయం లేదా? వీడి గొప్పతనం పోయిందా అంటే హ్మ్. కాదు. హ్మ్. అట్లని కాదు. ఎప్పుడైతే సంప్రోక్షణ, ఆలయ సంప్రోక్షణ అని చేసి అప్పటికప్పుడు ఎట్లయితే చేస్తారో హ్మ్. అక్కడ గూడా అలాగే చేస్తారు. గంగా హారతులు అవి ఇచ్చి హ్మ్. అందువలన వాటి యొక్క పవిత్రత ఎప్పుడూ ఈ 12 రోజులు ఆ సందర్భం, ఆ గురువు హ్మ్. తర్వాత ఈ యొక్క అమ్మవారిది హ్మ్. పుష్కరాలు అనేటప్పటికీ ఏ ఆ ప్రవేశము అనేటువంటిది ఉంటుంది. ఆ హ్మ్. సమయాన్ని బట్టి మనం తీసుకొని చెప్పటం జరుగుతుంది గాబట్టి, హ్మ్. మానవులకు ఎంత చేసుకున్నా, చేసుకున్న దానికి చేసుకున్నంత. అంటే హ్మ్. మనకు ఎంత ఫలితము, పుణ్యం వచ్చినా వచ్చినంతే గదా! అంతే గదా! హ్మ్. అందువలన ఇట్లాంటివన్నీ పెట్టిండేది దేనికి అంటే, సంతానము కావాల్సినటువంటి వాళ్ళు సంతానానికని, హ్మ్. ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలకని, హ్మ్. వివాహం కాలేదు ఎప్పటినుంచో అనేటువంటి వాళ్లకు వివాహము కోసమని, హ్మ్. చాలామంది మీరు ఒకసారి మనము గతంలోకి వెళితే, హ్మ్. సంతానము కావాలి అంటే దంపతులు ఇద్దరూ క్షేత్ర దర్శనము చేసేటువంటి వాళ్ళు హ్మ్. పూర్వం. హ్మ్. ఎప్పుడు కూడా ఇప్పుడు ఇవన్నీ యజ్ఞయాగాది క్రతువులు చేయటం అనేటువంటిది సహజమే. హ్మ్. చేసుకుంటారు. పూజలు చేసుకుంటారు. హ్మ్. కానీ దైవ అనుగ్రహము కావాలి. సత్సంతానము అంటే దైవానుగ్రహమే కావాలి. సంతానము పుట్టవచ్చు. హ్మ్. అది మానవ ప్రయత్నం. హ్మ్. భగవదనుగ్రహము ఉంటేనే మంచి సంతానము, సత్సంతానము అనేటువంటిది రావాలి. అవును. అంటే గర్భము నిలబడటము అనడానికి ఒక సమయం ఉంటుంది. ఒక ముహూర్తం ఉంటుంది. హ్మ్. ఆ సమయములో నిలబడేట్టుగా చేయగలిగినటువంటి శక్తి భగవంతుడిదే గదా! అవును. అది నిలబడింది అని అనేటప్పటికీ, మనం మామూలుగా పుట్టుక ఎప్పుడైతే జన్మించినారో బయటికి వచ్చినటువంటి దాన్ని మనం లెక్క వేసుకుంటున్నాం. అవును. మరి నిలబడినటువంటి దానికి దైవానుగ్రహం ఏ ముహూర్తంలో లోపల నిలబడిందో గాని మహర్జాతకుడు పుట్టాడు అంటాము. దానికి మూలం ఏమిటి అనేది చూడాలి గదా! అవును. అందుకని భగవదనుగ్రహం చాలా అవసరం సత్సంతానం కోసము అని హ్మ్. జాతకాలలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. హ్మ్. దాన్ని. చాలా అంటే చాలా చక్కగా వివరించారు. నర్మదా నది విశేషాలన్నీ కూడా వివిధ వీడియోస్ ద్వారా మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా మీరు గురువుగారిని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి. ఈ పుష్కరాలకు సంబంధించిన విశేషాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఎలాంటి విషయాలు కనుక్కోవాలి అన్న స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. శివప్రసాద్ గురువుగారు మీతో ప్రత్యక్షంగా మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చి మిగిలిన వివరాలు చెప్పడం జరుగుతుంది. మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.